మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ధ్యాన జ్ఞానాభిలాషులకి స్వాగతం సుస్వాగతం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఇంతవరకు మనం ఎన్నో శాస్త్రాలను, ముఖ్యంగా ధ్యాన శాస్త్రం, ఆనంద శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం, ఇలా అనేక శాస్త్రాలను, మరి ఎంతోమంది గురువుల తాలూకా ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకుంటూ ప్రతిక్షణం సత్య దర్శనంతో ఎన్నో కార్యక్రమాలతో నిత్యం అలరిస్తూ అనంతమైన ఆత్మ విజ్ఞానాన్ని, మరెంతో బుద్ధి వికాసాన్ని అందరికీ అందిస్తున్నటువంటి పరంపరలో ఈరోజు మనం గ్రేట్ హిమాలయన్ మాస్టర్, ఒక అద్భుతమైన హిమాలయ యోగీశ్వరులు, ధ్యాన జ్ఞాన క్రియాయోగ పరంపరకు మూల విరాట్ శ్రీ మహా అవతార్ బాబాజీ గురించి, ఆ యొక్క స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఎంతో వివరంగా వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క జీవిత విశేషాలను, వారి యొక్క ఆధ్యాత్మిక పరంపరను విస్తారంగా తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మహా అవతార్ బాబాజీ ఇప్పుడు ఎక్కడ విన్నా, ఏ నోట విన్నా ఈ పేరు మారుమోగుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరికీ అంతగా తెలియని మహా అవతార్ బాబాజీ ఈ మధ్యకాలంలో అందరికీ అన్ని సందర్భాల్లోనూ, ఎన్నో చర్చా వేదికల్లోనూ, మరెంతోమంది వారి అనుభవాల ద్వారా పంచుకోవడం మనందరం నిత్యం గమనిస్తున్నాం. ప్రతిక్షణం సత్యదర్శనమే ధ్యేయంగా యావత్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరి మానవాళికి అందించడానికి కంకణం కట్టుకున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈరోజు మనం మహా అవతార్ బాబాజీ జీవితం యొక్క రహస్యాలను, ఆ యొక్క హిమాలయ విజ్ఞానాన్ని సశాస్త్రీయంగా ఎటువంటి కల్పనలు, అభూత కల్పనలకు తోవలేకుండా, వాద వివాదాలకు మార్గంగా కాకుండా, అసలు మహా అవతార్ బాబాజీ ఎవరు, ఎందుకు ప్రపంచం అంతా ఈరోజు మహా అవతార్ బాబాజీ గురించి అంతగా మాట్లాడుకుంటుంది, ఏం చేస్తున్నారు మహా అవతార్ బాబాజీ, ఏం సందేశం ఇస్తున్నారు మనకు, ఇది రహస్యమా, మరి అందరికీ తెలియవలసిందా, ఇందులో విజ్ఞానం ఉందా, వినోదం ఉందా, జీవితం ఉందా అన్న అనేక విషయాల పట్ల మనం ఈరోజు మరింత విపులంగా, మరింత విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక యోగి ఆత్మ కథ ద్వారా ఈ ప్రపంచానికి సుపరిచితులైన మహాయోగి యోగానంద పరమహంస ద్వారా, మరి ఒక యోగి ఆత్మకథ అన్న పుస్తకం ద్వారా మహా అవతార్ బాబాజీ అన్నటువంటి ఆ పదం, అన్నటువంటి ఆ యొక్క శకం అందరికీ కొంత పరిచయమైంది. మొదట్లో అది యోగదాస్ సత్సంగ్ సొసైటీ సభ్యులకు మాత్రమే పరిమితమై ఉంటూ నెమ్మదిగా ఈరోజు మహా అవతార్ బాబాజీ జీవితం అన్నది విశ్వవ్యాప్తమైంది. అందులో ఎన్నో చిలువలు వలవలు ఉన్నాయి, మరెన్నో అభూత కల్పనలు ఉన్నాయి. మరి వాస్తవానికి మహా అవతార్ బాబాజీ ఎవరు, ఏం చేస్తుంటారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రపంచానికి నేడు రేపటి మానవ తరానికి ఏనాడో ఉన్న మహా అవతార్ బాబాజీకి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాల పట్ల మనం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ ఇప్పుడు మహా అవతార్ బాబాజీ
గుహలకు వెళ్ళడం పరిపాటు అయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాణికేత్ సమీపంలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవపురి, ఆనాటి దేవపురి ఈనాటి ద్వారహట్ సమీపంలో ఉన్నటువంటి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుకూచన పర్వత శ్రేణుల్లో గగాచన నదీ తీరాన ఉన్నటువంటి ఆ కేవ్స్కి అందరూ వెళ్ళడం, మహావతార్ బాబాజీ కేవ్స్గా వాటిని నామకరణం చేయడం అందరికీ తెలిసిందే. ఎంతోమంది నిత్యం వెళ్తున్నారు. ఒకప్పుడు ఏ నెలకో ఒకరో ఇద్దరు ముగ్గురు వెళ్ళేవారు, లేదా యోగదాత్ సొసైటీ సభ్యులు మాత్రమే కొంతమంది వెళ్ళేవారు. తర్వాత అనేక మాధ్యమాల ద్వారా అనేక మంది సెలబ్రిటీస్ వెళ్తున్నారన్నటువంటి ఆ యొక్క ప్రచారం ద్వారా కానివ్వండి, ఆధ్యాత్మికత పట్ల, హిమాలయ విజ్ఞానం పట్ల ఉన్న అవగాహన, ఆకర్షణ కానివ్వండి, ఈనాడు ఎంతోమందిని మహావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళాలి అన్నది ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్తకు, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధకుడుకు చిరకాల స్వప్నం అవుతుంది. అది హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరానికి మరి ఎక్కినంత అదృష్టంగా, అద్భుతంగా ప్రతి సాధకుడు ఈనాడు భావిస్తున్నాడు మరి మహావతార్ బాబాజీ గుహకు వెళ్ళడానికి. మహావతార్ బాబాజీ గురించి మనం ఒక్కసారి తెలుసుకుంటే వారిపైన అనేక కథలు, కథనాలు అనేక మాధ్యమాల ద్వారా వ్యాప్తిలోకి వస్తున్నాయి. నేను హిమాలయాలకు, ముఖ్యంగా మహావతార్ బాబాజీ గుహలకు 45 సార్లకు పైగా వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి సాధకులను, ఆ ప్రాంతవాసులను, యోగులను, మాస్టర్స్ను, హిమాలయ గురు పరంపరను ఎంతోమందిని కలుసుకున్నటువంటి సందర్భంలో వారి దగ్గర నుంచి సేకరించినటువంటి జ్ఞానం, సమాచారం వరకు మహావతార్ బాబాజీ ప్రయాణం సుమారు 10,000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ప్రారంభమైంది అన్నది ఇప్పటికి అందుతున్న సమాచారం.